హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెకుమడి కేఎన్సీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. గోబీ ఫ్రై బిర్యానీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. ఇక్కడ మనకి కాలీఫ్లవర్ ముక్కలు అయితే కుక్ అయిపోయి ఇలా కుక్ అవుతుంది, సరిపోతుంది. వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వేసుకోకుండా అవసరం లేదు. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పిండిని మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ పిండి మొత్తము ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ బాస్మతి రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. వాటిని స్టవ్ మీద పెట్టుకుని సాల్ట్, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ఆయిల్ వేసేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో దానిపైన ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతే మనకి బిర్యానీలో బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకొని మిగతావి కూడా వేసేసి వేయించేసుకోవాలి. ఇంకా రైస్ అయితే 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని గంజొంపేసి పక్కకు పెట్టుకోవాలి. మనం బిర్యానీకి ఏ గిన్నె పెట్టుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మనము కాలీఫ్లవర్ ఫ్రై చేసిన ఆయిలే యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా మనం తినే ఘాటుని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగును కూడా ఆ మసాలా దాంట్లో మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మసాలాని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుని మిగతా మసాలాలో ఫస్ట్ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని సగం రైస్ అయితే వేసేసుకున్నాం. ఇలా రైస్ గిన్నెంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, గోబీ, ఇవి వేసేసుకోవాలి. ఇవి కొన్ని వేసుకొని కొన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న మసాలాను కూడా కొంచెం అక్కడక్కడ అలా వేసేస్తే మనకి బిర్యానీ కుక్ అయిన తర్వాత మొత్తం చక్కగా మసాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మంచిగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం గంజి తీసేస్తాం కదా, అది 1 కప్పు వాటర్ వేసేసుకోవాలి. అలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూను పాలల్లో కొద్దిగా పసుపు కలిపి ఈ విధంగా వేసుకుంటే మనకి కలర్ బాగుంటుంది.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. లాస్ట్లో ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వలన బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని దీనిపైన ఏదైనా కొంచెం బరువు పెట్టేసుకోవాలి. నేను రోల్ పెట్టాను. స్టవ్ సిమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి మూత తీసుకుంటే చక్కగా గుమగుమలాడే వెజ్ అంటే కాలీఫ్లవర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా రైస్ కూడా చక్కగా పొడిపొడిలాడుతూ మంచిగా కుక్ అయ్యింది. ఇలా మసాలాని మనం పైకి కిందకి స్పూన్తో ఎలా అనుకుంటే ఈ విధంగా చక్కగా కలిసిపోతుంది అనమాట. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మరి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.